హాయ్ ఫ్రెండ్స్, క్యాలీఫ్లవర్తోని పకోడీ వేస్తున్నా. క్యాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసిన క్యాలీఫ్లవర్ని ఒక గిన్నెలో వేసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పొడి, 2 స్పూన్స్ కారం, 4 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యపిండి, 5 స్పూన్స్ కార్న్ఫ్లోర్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న పకోడీలా వేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలా, లేదంటే పకోడీ మాడిపోతుంది. పిండిని వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాలు తర్వాత కలుపుకోవాలా, లేదంటే పకోడీ విరిగిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ మిగిలిన పిండిని పకోడీలాగా వేసుకోవాలా. చలికాలంలో వేడి వేడి క్యాలీఫ్లవర్ పకోడీ టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.